Hi Maya, hello, namaste, assalamu alaikum, welcome back to the new vlog. ఈ రోజు మనం హైదరాబాద్ లోనే ఏ రెస్టారెంట్ లో ఎక్కువ కాస్ట్ ఉంటదంటే అందరూ చెప్పేది జూబ్లీ హిల్స్ ఏరియాలో ఎక్కడైతే ఉంటాయో ప్రతి రెస్టారెంట్ లో కూడా రేట్లు టాప్ ఉంటాయని. అందుకనే మనం ఈ రోజు పర్స్కి బొక్క పెట్టుకోబోతున్నాం. మీకు అందరికీ చూపించడానికి జూబ్లీ హిల్స్ లో రెస్టారెంట్కి వచ్చాం. ఆ రెస్టారెంట్ పేరే తెలుగు టేబుల్ అంట. లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చలో. అంబియన్స్ అయితే మొత్తం కూడా ఓపెన్ సిట్టింగ్, లోపల ఏమి ఉండదంట, ఓన్లీ బయటేనంట. ఇక్కడ చూసుకుంటే స్విమ్మింగ్ పూల్ అన్నమాట. ఇది అయితే ప్రస్తుతానికి స్విమ్మింగ్ పూల్ పనిచేయట్లేనట్టుంది. స్విమ్మింగ్ పూల్ కదా చిచ్చిచ్చి సారీ ఏమంటారు అని ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్, కానీ పనిచేయట్లేదు. వాటర్ లేనట్టున్నాయి. సమ్మర్ కదా, హైదరాబాద్లో వాటర్ కరువు. ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడికే మౌలి వచ్చాడంట. మౌలి ఇదే టేబుల్లో కూర్చొని తిన్నాడంట. మౌలి వచ్చాడో తెలుసు. అసలు నేను వచ్చే ఉన్నాయి కదా ఈ రెస్టారెంట్కి. అయితే ఇంకెలాగ వచ్చాం కాబట్టి వెనక్కి వెళ్దాము. కాబట్టి మౌలి మాయ ఏ అయితే ఐటమ్స్ తిన్నాడో అవి కాకుండా వేరేగా తిందాం. చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మౌలి మాయ కరెక్ట్ రివ్యూ ఇచ్చాడో లేదో కూడా చెప్పి. మెనూలో చూసుకుంటే రేట్లు పేరిపోయినాయి. అయితే మేము ఇది బుక్ చేసుకుని వచ్చామన్నమాట. అక్కడ స్విగ్గీలో చూసుకుంటే వేరే మెనూ ఉంది. రేట్లు 300 అలాగే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే 600, 700 ఉన్నాయి. దీని అమ్మ జీవితం. ఆ రేట్లు చూసా పర్లేదు, రీజనబుల్గా ఉన్నాయని వచ్చేసాం. నాకు తెలిసి బుక్ చేసుకున్న వాళ్ళకి సెపరేట్ మెనూ, నార్మల్గా వచ్చే వాళ్ళకి సెపరేట్ మెనూలు ఉంటాయి. ఏంటో మనకు తెలీదు. చూద్దాం. కొన్ని 3 స్టార్టర్లు ఆర్డర్ ఇచ్చా. నాన్న వీడియో చేసుకుంటున్నారు, కాసేపు సౌండ్ తగ్గించరా. ఎందుకురా రూమ్లోనే ప్రశాంతంగా ఉన్నావు, ఎక్కడ ప్రశాంతంగా ఉన్నావు. మీ సబ్స్క్రైబర్స్ చూసి వచ్చిపోతున్నావు కదా మరి. అయితే ఆ 3 స్టార్టర్లు వచ్చిన తర్వాత దాని టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాం. మొత్తం చూసుకుంటే తాటాకులా ఏమాకులు రచ్చుతాయి. ఏంటయ్యి? తడికిలు. ఎస్, తడికిలు ఉన్నాయి. మొత్తం 1, 2, 3, 4, 5, 6 పీసులు వేసారు. ఇదేం పెద్దది, చిన్నది, ఇంకా చిన్నది, ఇంకా చిన్నది, ఇంకా చిన్నది, ఇంకా చిన్నది వచ్చింది. చుట్టూ ఏమో కీరా ముక్కలు పెట్టారు. అంటే చికెన్ వేయడని చెప్పేసి అలవ్ చేయడానికి ఇది పెట్టారా ఏమో. రేట్ ఎంత బాగా పీస్ 100? ఎస్, పీస్ 100 ఎగ్జాక్ట్లీ. అది రేట్లు ఎంత అనేది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ముందు దీన్ని టేస్ట్ చూద్దాం. మొత్తం అంతా దాంట్లో వేసేయండి, తర్వాత మేము షేర్ చేసుకుంటాం. ఆడికే కొంచెం వేడి ఎక్కువ బాడీలో. ముందు ఒకసారి ఇది ఇలా నొక్కి చూద్దాం. అది ఎలా ఉండాలి. కొన్ని చోట్ల ఈ పైన లేయర్ సెపరేట్, లోపల చికెన్ సెపరేట్ వచ్చేది. కాకపోతే చికెన్ పెట్టలేదు, మర్చిపోయారేంటి? ఉందలే. ముందు దీన్ని టేస్ట్ చూద్దాం. కాబట్టి చికెన్ ఎత్తుకోవాలి. చికెన్ ఎక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అదిరిపోయింది టేస్ట్. పైన కోటింగ్ ఏదైతే ఉందో భలే ఉంది, కరకరలాడుతూ కమ్మగా. అంటే 220 రూపాయలు. దీని పేరు రైన్బో ప్రాన్స్ అంట. ఇదొక కలర్, ఇదొక కలర్, ఇదొక కలర్ ఉంది. 3 ఫ్లేవర్లు అనమాట. ఇది గన్ పౌడర్ ఏదో దానికి సంబంధించిన సాసు పౌడర్ వాడి చేశారంట. ముందు దీని టేస్ట్ చూద్దాం. తందూరి ప్రాన్ చాలా మెత్తగా అయిపోయింది. కాకపోతే నేను బాగా ఎలా ఉంది ఇది. తిన్నాను ఇది. కలి మిత్తిది ఎలా ఉందో చెప్పువా. బాలేదా కదా? నాది కూడా సేమ్ ఎక్స్ప్రెషన్. దాని తర్వాత ఇదేమో కొత్తిమీరతో చేస్తారంట. చాలా మెత్తగా, ఇంత మెత్తగా ఉన్నాయంట్రా. ఓడి అమ్మ. ఏమో మామూలుగా ఇలా తందూరి బొగ్గుల మీద కాల్చేది చాలా ఒక రకంగా రబ్బర్లా ఉంటుంది. కొంచెం టైట్గా చాలా మెత్తగా ఉంది. ఇది కూడా యావరేజ్. రొయ్య తింటున్న ఫీల్ రావట్లేదు నాకు. ఏదో చికెన్ తింటున్నట్టు ఫీల్ ఉంది. చికెన్ కూడా కాదు, ఫిష్. ఇంక ఇది 3వ ఫ్లేవరు. దీని పేరేంటో తెలీదు, దేంతో చేశారో. ఇది కూడా చూద్దాం. ఇది కొంచెం పర్లా అటలతో కంపేర్ చేసుకుంటే, మిగిలిన 2 ఫ్లేవర్లతో కంపేర్ చేసుకుంటే. ఫస్ట్ తిన్నదైతే బిస్కెట్. ఈ 2 ఓకే చేసినట్టున్నాడు. మెత్తగా ఫిష్లా అయిపోయింది. ఇది బాగుంది. ఇది మామిడికాయ కోడి కబాబ్ అంటమయ్య. చూడడానికి అయితే ఎలా ఉంది, మంచి అరోమా వస్తుంది తీసుకురాగానే. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంది అనేది. కింద మొత్తం గీ ఎందుకు ప్రవహిస్తుంది. చూద్దాం. ఇది భలే ఉంది. అప్పుడు రే పైన గ్రేవీ కూడా చూసారా ఎలా ఉందో. టేస్ట్ చూద్దాం. పర్లేదు, బాగానే ఉంది. ఎలా ఉందా? బాగుంది.
మడి గడుపుకొని వచ్చిందంట. ఇదేమో గై 2 సంవత్సరాలు ముందు చచ్చిపోవాలంటే అలా ముంచుకుని తినేయడమే. డిజైన్ చేసి తీసుకొచ్చారు కదా సాసు, ఇది ఎలా ఉంటుందో చూద్దాం. డోంట్ ట్రై అట్ హోమ్ అది. బీట్రూట్ దానికి ఏం ఫ్లేవర్ ఏం తెలియట్లేదు సెపరేట్. ఓకే, దీని టేస్ట్ బాగా బాగా. అసలు మర్చిపోయింది, దీని పేరు మ్యాంగో కదా, ఎక్కడ మ్యాంగో ఫ్లేవర్ తగలట్లా. పైన కొంచెం నిమ్మకాయ పిన్నట్టున్నారు, కొంచెం పుల్లగా ఉంది. స్టార్టర్లు అయిపోయినాయి, 3 స్టార్టర్లు తినేసాం. మెయిన్ కోర్స్ చెప్పాం, వచ్చిన తర్వాత అవి కూడా చూద్దాం ఎలా ఉంది. ఇది ఏంటో ఉప్మా ఉన్నట్టే ఉంది. పెరుగన్నంలో పెరుగు చట్నీ వేసుకుని కలిపి. మెయిన్ కోర్స్ లో ఫస్ట్ ది కొబ్బరి అన్నం, ఏంటో మాంస మిగురు చెప్పాం. బేసిక్ గా ఈ ఐటమ్ బౌలీ ఆర్డర్ ఇచ్చుకున్నాడు, చాలా హైప్ ఇచ్చాడు. మామూలు హైప్ కాదు, సలార్కి ఇచ్చినంత హైప్ ఇచ్చాడు. సలార్కి ఇచ్చినంత హైప్ ఇచ్చాడు. తిని అసలు ఎలా ఉందో చూద్దాం. నాకైతే ఇది కొబ్బరి అన్నంకి తక్కువ, ఉప్మాకి ఎక్కువలా కనబడుతుంది. చూద్దాం టేస్ట్. ఇక్కడ సైడ్ వేసారా? ఓకే. మటన్ పీసులు, బోన్లెస్ పీసులు. అబ్బో కాలిపోతుందిరా. బేసిక్గా కొబ్బరి అన్నం పొడి పొడిగా కూడా ఉంటుంది కదా. ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర ముక్కలు కూడా వేసారు. మటన్ పీస్ అయితే భలే ఉందిలే, మెత్తగా ఉంది. గ్రేవీ రైస్లో కలిపి ఓ పీస్ కూడా పెట్టి టేస్ట్ చూద్దాం. బాగుంది, కాకపోతే రైస్ మరీ మెత్తగా ఉంది, ఏదో జావలా ఉంది. అది మనకి నవ్వులేటప్పుడు రైస్ అలవాటు అయిపోయి ఇంత మెత్తగా ఉన్నది ఇది అవట్లా. ఫ్లేవర్ అయితే బాగానే ఉంది. ఎలా ఉందా టేస్ట్? వలి అటు అన్నం కాదు, అటు రాగి సంగటి కాదు, మధ్యలో ఉంది రైస్. బాగుంది, నాకు నచ్చింది. గ్రేవీ టేస్ట్ బాగుంది. గ్రేవీ బాగుందా అంటే రైస్ బాగాలేదా? రైస్ బాగాలేదా? కొబ్బరి అన్నం ఎందుకు బాగాలేదు? ఎందుకు బాగాలేదు? కలీం ఎలా ఉందిరా? అలా బాగుంది. అంటే ఏది బాగుంది? 2 బాగుంది. నెక్స్ట్ ఐటమ్ బగారా రైస్, మటన్ దాల్చా అనమాట. బేసిక్ గా నాకు మటన్ దాల్చా అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. ఇందాక కూడా కొబ్బరి అన్నం కూడా ఇలాగా పొడి పొడి ఉంటే బాగుంటుంది. పీసులు చూసుకుంటే చాలా వచ్చినాయి. బా ఏ క్యారెట్, ములక్కాడ అన్నీ వేసారు. సరే టేస్ట్ చూసేద్దాం. బా ములక్కాడ మటన్ పీస్ చూద్దాం ఎలా ఉడికిందో. బాగానే కుక్ అయింది. ఇంకా మటన్ దాల్చాని రైస్లో కలిపి స్మెల్ మాత్రం బాగా వస్తుంది. పీస్ కూడా పెట్టి టేస్ట్ చూద్దాం. ఉప్పు ఎక్కువైపోయింది. 2 మిక్స్ చేసుకుంటే ఉప్పు ఎక్కువైపోయింది. నెయ్యి ఫ్లేవర్ గట్టిగా ఉంది, కానీ 100% ఇది దాల్చా కాదు. పప్పు అన్నంలో ఉడకబెట్టిన మటన్ ముక్కలు వేసేసినట్టుంది. ఆ మటన్ దాల్చా ఫ్లేవర్ తగలట్లా. ఓకే, కొత్త ఐటెం ట్రై చేయాలి, కానీ ఇది మటన్ దాల్చా ఆల్రెడీ తెలిసి తింటే మాత్రం ఎక్కదు. నార్మల్గా ఈ ఐటెం ఏంటో తెలియకుండా తినేస్తే మాత్రం బాగానే ఉండొచ్చు. నెక్స్ట్ ఇది కోడి పొలావ్ అంట. పీస్ అయితే బాగానే ఉంది, పర్లేదు. టేస్ట్ చూద్దాం. ఇంకా దీని టేస్ట్ సంగతి చూస్తే బేభత్సంగా స్పైసీగా తినాలనుకుంటే తినొచ్చు, కానీ నార్మల్గా అయితే చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగోండి మా బిల్లు చూసుకుంటే రెయిన్బో ప్రాన్స్ వచ్చి 649, కోడి చిప్స్ వచ్చి 449, మామిడికాయ కోడి కబాబ్ 599, కొబ్బరి అన్నం మాంసం మిగురు 599, బగారా కూడా అంతే, కోడి పొలం 499, 5 వాటర్ బాటిల్ 100 రూపాయలు అయింది. మొత్తం 3494 రూపాయలు అయింది. అయితే స్విగ్గీలో బుక్ చేసుకుని వచ్చాం అన్నమాట మేము. డైనౌట్ లో 50% డిస్కౌంట్ వచ్చింది. ఈ 3500లో సగం కట్టాం, 1700 కట్టాం. బేసిక్ గా ఫుడ్ అయితే ఓకే మాయా, బానే ఉంది. నేను చెప్పినట్టు స్టార్టర్లలో 2 స్టార్టర్లు బాగున్నాయి. బగారా రైస్, కొబ్బరి అన్నం కూడా బాగానే ఉంది. లాస్ట్ లో కోడి పొలం మాత్రం దెబ్బేస్తాడు. సలార్ అనుకుంటే రాధేశ్యామి వచ్చింది ఎక్స్పెక్టెడ్ గా. అంటే ఇందాక బౌలిమా ఏదో కంపేర్ చేసుకుంటే. అయితే ఇంత మంచి అంబియన్స్ లో ఈ క్లాస్ ఏరియాలో మంచిగా 1700కి నలుగురు వచ్చి, నలుగురు అయితే ఫుల్ గా సరిపోద్ది. 5గురికైనా సరే మా కడుపులు నిండిపోయి 1700లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. బుక్ చేసుకుని వస్తేనే. నార్మల్ గా వచ్చారంటే 3500 అంటే నాకు వర్త్ అనిపించలేదు, కానీ బుక్ చేసుకుని వస్తే మాత్రం మంచి డీల్. ఇది సర్వింగ్ బాగుంది, బాగా సర్వ్ చేశారు. అక్కడ ఏది కావాలన్నా వెళ్ళి తేవడం నీట్ గా, అది బాగుంది. చాలా ఫాస్ట్ గా కూడా వచ్చింది. మెయిన్ కోర్స్ కొంచెం లేట్ అయింది, స్టార్టర్లు అయితే ఫటాఫటా వచ్చింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.